వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం చిన్న పెద్ద తేడా లేదు. ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉంది సమస్య. ఈ సమస్య కాన్‌స్టిపేషన్ మలబద్ధక సమస్య. ఈ సమస్య వచ్చిందంటే వాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు ఈ ప్రాబ్లమ్‌ని. డాక్టర్ దగ్గరికెళ్ళి అంటే వాళ్ళంతకు వాళ్ళు మెడిసిన్ కూడా వాడుతా ఉన్నారు. సో, దానివల్ల చాలా వరకు కాంప్లికేషన్స్ వస్తున్నాయి. దీనివల్ల మన బాడీలో చాలా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు ఎండీ ఆయుర్వేద డాక్టర్ సుధాచర్ల గారు. సో, ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం కాన్‌స్టిపేషన్ వస్తే ఆ బాధ ఎవరితో చెప్పుకోలేరు. అది రాకపోతే ఒక బాధ, వస్తే ఇంకొక బాధ. ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మన బాడీలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? బేసిక్‌గా కాన్‌స్టిపేషన్ అంటే నార్మల్‌గా మనకి మనం తిన్న ఫుడ్ అనేది మంచిగా డైజెషన్ అయిపోయి మార్నింగ్ లేవగానే ఫ్రీగా మోషన్ అయిపోయినట్టయితే అండ్ ఆ తర్వాత కూడా మనకి బాడీ లైట్‌గా అనిపించి అవ్వాల్సిన టైంలో ఆకలి అయ్యింది అంటే హెల్తీగా ఉన్నట్టు. కానీ చాలా మందిలో ఏంటి అంటే వాళ్ళ తిన్న ఫుడ్ కావచ్చు, అంటే తిన్న ఫుడ్‌లో సరైనటువంటి ఫైబర్ లేకపోవడం వల్ల కావచ్చు. రెండవది వాళ్ళు తినాల్సిన టైంలో తినకపోవడము, తినకూడని టైంలో తినడం. ఈ రెండిటి వల్ల అగ్ని అనేది డిస్టర్బ్ అవుతుందంటాం. ఆయుర్వేదిక్‌లో అగ్ని అంటే కడుపు లోపట ఉండే అటువంటి డైజెస్టివ్ పవర్. అది బావుంటేనే మనం తిన్న ఆహారం సరిగా జీర్ణమవుతది. జీర్ణమైన ఆహారం అబ్జార్బ్ అవుతది. మిగిలిన వ్యర్థ పదార్థం బయటికి వెళ్తది. ఎప్పుడైతే ఆ అగ్ని అనేది డిస్టర్బ్ అవుతదో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇదంతా కూడా డిస్టర్బ్ అయిపోయి మోషన్ సరిగా బయటికి రాక లోపటనే ఉండిపోయి అది అట్లానే ఫర్మెంట్ అయిపోయి గ్యాసెస్ ఫామ్ అయిపోయి గ్యాస్ట్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్, కడుపు హెవీగా ఉన్నట్టు అనిపించడం, తర్వాత చికాకు అలాంటి ప్రాబ్లమ్స్, ఇంకా ఒక్కొక్క ప్రాబ్లమ్ స్లోగా స్టార్ట్ అవుతది. దీనికి మెయిన్ మీరు అడిగినట్టుగా కారణం ఏంటి అనంటే అసలు ఎందుకు ఈ అగ్ని డిస్టర్బ్ అవుతది అనంటే మెయిన్‌గా అయితే తినాల్సిన టైంలో తినకపోవడం. ఇప్పుడు మనకి నార్మల్‌గా మార్నింగ్ 9:00కి తినాలి, 1:00 తినాలి, 7:00కి తినాలి. టైంకి తినాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదంలో చెప్తాడు మన డైజెషన్ పవర్ బావుండాలి అనుకుంటే, మన డైజెషన్ మంచిగా ఉండి మన ఎలిమినేషన్ కూడా సరిగా ఉండాలి అంటే కాలభోజనం ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఏ టైంలో నువ్వు రెగ్యులర్‌గా తింటావు అన్నది వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఆకలి అయితేనే తినాలి అన్నది రెండో ఇంపార్టెంట్ రూల్. రెండు ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా టైంకి తినాలి అండ్ ఆ టైంకి కూడా ఆకలేస్తేనే తినాలి. అదే మేడం. అంటే ఆ ఆ టైమింగ్ కూడా ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? ఖచ్చితంగా నార్మల్‌గా అయితే మనము ప్రకృతికి భిన్నం కాదు. సో, ప్రకృతి మనము అనుసంధానమై నడుస్తూ ఉంటాం. సో, ప్రకృతితో పాటు ఎర్లీ మార్నింగ్ మనం లేసినప్పుడు సూర్యోదయం అయిన తర్వాత మన మీల్ స్టార్ట్ అవ్వాలి. సూర్యాస్తమయం అయ్యేలోపు మన మీల్ ఎండ్ అయిపోవాలి. సో, ఈ 2 సమయాల్లో ఖచ్చితంగా తినాలి. నార్మల్‌గా ఒకవేళ మనం తినాల్సిన టైంలో తినలేదు. అప్పుడేమవుతది లోపట ఆల్రెడీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి. కానీ అక్కడ ఫుడ్ ఉండదు. దానివల్ల ఏమవుతది స్లోగా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సీక్రెట్ అవ్వడము తగ్గిపోతూ ఉంటది. దానివల్ల మన డైజెషన్ డిస్టర్బ్ అవుతది. అదొక రీజన్. రెండవ రీజన్ ఏంటి అంటే మనం లేట్‌గా అంటే ఇప్పుడు మనం రెగ్యులర్‌గా 7కి తింటున్నాం. 9కి తిన్నాం. 9:30కి 10కి తిన్నామనుకోండి. ఆ టైంలో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉండవు. చాలా కొంచెమే సీక్రెట్ అయితాయి. అప్పుడు మీరంతా హెవీ ఫుడ్ తినడం వల్ల కూడా ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఆ డైజెషన్ పవర్ అగ్ని అనేది దెబ్బతింటది. మేడం మీరు చెప్పింది కరెక్ట్ అయితే, మీరు చెప్పినట్టు మార్నింగ్ మనం లేవగానే బ్రష్ చేసుకొని ఫస్ట్ అయితే టిఫినో ఏదో ఒకటి తినాలి. బట్ దీనికంటే తినేకంటే ముందరనే మీరు చెప్పారు కదా! ఇప్పుడు ఆల్రెడీ జఠరాగ్ని గాని, ఏదైనా గాని ఆ ఎంజైమ్స్ మన కడుపులో ఉంటే ఆ టైంలో పడాలి ఫుడ్ ఏదో ఒకటి. బట్ మనం ఏం చేస్తున్నాం మార్నింగ్ టైంలో టీ తాగుతున్నాం. దీనివల్ల ఏమన్నా ప్రాబ్లమా? ఖచ్చితంగా. మార్నింగ్ లేవడమే టీ, కాఫీలు తాగడం వల్ల లోపట ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్‌ని అంతా అవి డిస్టర్బ్ చేస్తుంటాయి. అందుకే డైజెషన్ చాలా మందికి డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరు చూస్తున్న చాలా మంది చేసే పొరపాట్లు ఏంటి అనంటే ఎప్పుడైతే మంచిగా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వచ్చి మంచిగా మీరు తినాలి అని అనుకుంటే ఈ టీ, కాఫీలు తాగి దాన్ని సప్రెస్ చేస్తారు. ఓకే. అప్పుడు డైజెస్టివ్ జ్యూసెస్ అంతా కూడా ఇరెగ్యులర్‌గా సీక్రెట్ అవ్వడము, డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల కాన్‌స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల నరాల సంబంధిత సమస్యలు, షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్, ఇంకా ఇది అన్నిటికీ మూల కారణం. ఓకే మ్యామ్. ఎందుకు అనంటే మీకు పొట్టలో సరిగా లేదు. పొట్టలో సరిగా లేకపోవడం వల్ల అది ప్రతి ఆర్గాన్ని డిస్టర్బ్ చేస్తది. మేడం ఇప్పుడు ఆల్రెడీ రాకుండా ఉండడానికి మీరు చెప్పారు. ఈ టైంలో తీసుకోవాలి, ఈ టైంలో తీసుకోవాలి. ఈ తప్పుల వల్లనే మనకి ఈ ప్రాబ్లమ్ వస్తుందన్నారు. ఆల్రెడీ తప్పు చేసేసారు మేడం అందరూ.
బట్ ఇప్పుడు ఈ తప్పు చేసారు, తప్పు జరిగిపోయింది, ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం నుంచి ఇప్పుడు బయటపడాలంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు చెప్పినట్టు క్యూర్ అవుతుందా? లేకపోతే ఇంకేమన్నా హోమ్ రెమెడీస్ కానీ లేకపోతే ఆయుర్వేద ట్రీట్మెంట్ కానీ ఉన్నాయంటారా? కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ బేసిక్గా చేంజ్ చేసుకోవాల్సింది ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం. అంటే ఫస్ట్ తీసుకునే ఫుడ్ ప్యాటర్న్ చేంజ్ చేయాలి. అంటే మొత్తం పాలిష్డ్ ఫుడ్, మైదాతో కూడిన ఫుడ్ మొత్తం అట్లా కాకుండా కొంచెం కూరగాయల్లో ఎక్కువ అన్నం కూర మనం ఒకవేళ తీసుకుంటే అన్నం తక్కువ, కూర ఎక్కువ. ఆ కూర కూడా బాగా వాటర్ వేసి ఉడికించిన కూర అయి ఉండాలి. అండ్ ఫ్రూట్స్ అట్లాంటివి కూడా ఖచ్చితంగా మీ ఆహారంలో ఒక భాగమై ఉండాలి. అండ్ రెండవది ఎర్లీ మార్నింగ్ లేసి కొంచెమన్నా వాటర్ తాగి కొంచెం అటు ఇటు ఫిజికల్గా మనము బాడీలో మూమెంట్ అయ్యేటట్టుగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ ఎలిమినేట్ అవ్వడానికి దానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేసి కొంచెం వాటర్ తాగడము అండ్ మంచి ఫైబర్ రిచ్ ఉన్నటువంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడము, టైంకి పడుకోవడము, టైంకి తినడము చేయాలి. దీంతో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఇవి చేసినా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ వల్ల సరిగా ఏమంటారు మోషన్ ఫ్రీ అవ్వదు. వాళ్ళకి ఏంటి అని అంటే సోనాముఖి అని అంటాం. ఓకే మ్యామ్. సో ఇది నార్మల్ ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. దాన్ని కానీ లేదా రేల గుజ్జు అంటాం. దీన్ని ఆయుర్వేదిక్లో అరగ్వద అంటాం అనమాట. సో రేల కాయాలని ఇట్లా పొడుగ్గా ఉంటాయి. దాని లోపల గుజ్జు చింతపండు లాగా ఉంటుంది అనమాట. సో ఈ సోనాముఖి పౌడర్ని కానీ లేదా రేల గుజ్జును కానీ వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగినట్టయితే మోషన్ ఫ్రీ అవుతుంది. లేదా రెండింటిని కలిపైనా రెండు దొరికితే ఆ రెండు కొంచెం సోనాముఖి పౌడర్ కొంచెం రేల గుజ్జు హాట్ వాటర్లో కలుపుకొని నైట్ తాగి పడుకున్నారనుకోండి మార్నింగ్ వరకు మోషన్ ఫ్రీగా అయిపోతుంది. మేడం మీరు చెప్పినట్టు ఇప్పుడు మలబద్ధక సమస్య ఉంది. మీరు యాక్చువల్ ఏంటంటే బాగా ఉన్న వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ వేయాలి మార్నింగ్ లేవగానే అని చెప్పేసి అన్నారు. సో ఏం తీసుకోకూడదు, టిఫిన్ తీసుకోవాలి అన్నారు. కాన్స్టిపేషన్ ఉన్న ప్రాబ్లం వాళ్ళకి ఫస్ట్ అయితే వాటర్ తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు, గోరువచ్చిన వాటర్. సో అక్కడేం వాటర్ వద్దు, టీలు కాఫీలు కానీ వాటర్ కానీ ఏమొద్దు, ఫస్ట్ టిఫిన్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకేమో ఇలా అసలు ఆ డిఫరెన్స్ ఎందుకు మేడం? మామూలుగా నేను చెప్పింది ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అయిన తర్వాత అంటే బ్రహ్మ ముహూర్తం 4:30 అట్లా అనుకుంటే మనకి 4:30 to 5:30 వరకు మనం లేసామనుకోండి. అట్లీస్ట్ 5:30 వరకు లేస్తే సూర్యుడు ఉదయించక ముందే వాటర్ తాగొచ్చు, ఒక గ్లాసున్నర. ఎందుకంటే అప్పుడే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సీక్రెట్ అవ్వవు. సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడితో పాటు మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ మెల్లమెల్లగా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మనం చాలామంది ఏం చేస్తారు, టీ కాఫీలు మోస్ట్లీ 6:30 7 అట్లా ఆ టైంలో తీసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ 5:30 6కి అట్లా ఏం తీసుకోరు కదా. సో 5:30 6కి అయినా కూడా మనం వాటర్ తాగితే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సీక్రెట్ అవుతాయి. అంటే ఇంకా మెల్లమెల్లగా ఇంకా కొంచెం దాన్ని సీక్రెషన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అక్కడ కూడా మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే లీటర్లు తాగుతారు. కానీ ఆయుర్వేదిక్లో ఏం చెప్తామనంటే మనం ఇది అంజలి అంటాం అనుకోండి. ఎవరి అంజలి దోసిడి ప్రమాణం ఎంత ఉంటుందో వాళ్ళు అన్ని 9 అంజలిస్ వరకు తాగొచ్చు. అది ఎప్పుడు ప్రాతకాలం మనకి సూర్యుడు ఉదయించే ముందుకు తాగాలి. మనం లేవడమే 7 o'clockకి లేచి ఆ తర్వాత నేను 2 liters తాగుతా 1 liter తాగుతా అంటే మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సీక్రెషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మీరు ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సీక్రెషన్ స్టార్ట్ అయినాక టీ కాఫీలు తాగినా సీక్రెషన్స్ అనేవి అంతా కూడా నలిఫై అయిపోతాయి. ఎక్కువ వాటర్ తాగినా అవి డైల్యూట్ అయిపోతాయి. సో ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ సీక్రెషన్స్ డైల్యూట్ అయ్యాయో మీ డైజెషన్ సరిగా ఉండదు. ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. తను మంచి ఎక్సర్సైజ్ చేస్తాడు, రోజు పొద్దున్నే వాకింగ్కి వెళ్తాడు, షటిల్ ఆడొస్తాడు అండ్ అన్నీ చేస్తాడు. కానీ విపరీతమైన అసిడిటీ ఉంది. ఫైబర్ ఫుడ్ తింటాడు, టైంకి పడుకుంటాడు. నేను చెప్పాను మీరు ఇట్లా లైఫ్ స్టైల్ ఇట్లా చేంజ్ చేసుకోండి, ఇలా చేంజ్ చేసుకోండి అన్నప్పుడు నేను ఇవన్నీ చేస్తాను మేడం, అయినా నాకు విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, వ్యారికోజ్ వెయిన్స్ కూడా ఉన్నాయి అని చెప్పారనమాట. అప్పుడు మనం అడిగాం అసలు ఏం చేస్తావు ఏంటి అని అడిగితే తను చెప్పింది ఏంటి అని అంటే తను లేవడం 7కి లేసి ఒక 1 liter వాటర్ తాగి షటిల్ ఆడడానికి వెళ్ళేసి వస్తాడు. ఆడేసి వచ్చినాక మళ్ళీ ఒక 1/2 liter వాటర్ తాగుతాడు. సో అంటే మెయిన్గా తనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సీక్రెట్ అయ్యే టైంలోనే తను ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల అవి డైల్యూట్ అయిపోవడం వల్ల తర్వాత తన డైజెషన్ అంతా కూడా డిస్టర్బ్డ్గా అంటే మనకి స్ట్రాంగ్ యాసిడ్తో ఇక్కడ ఏదైనా మనం పోగొట్టాలి అనుకున్నాం అనుకోండి, ఏదన్నా కింద మరకబడింది, స్ట్రాంగ్ యాసిడ్ పోస్తే వెంటనే తుడిచేస్తే పోతుంది. యాసిడ్ డైల్యూట్ అయితే మనం ఎంత పోసినా కూడా అది మరకపోదు. అలాగే మనం డైజెషన్ కోసం ఒక లెవెల్ ఆఫ్ pH ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కావాలి. అవి ఎప్పుడైతే డైల్యూట్ అవుతాయో అది ఆ లెవెల్లో డైజెషన్ చెయ్యదు. దానివల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందుకే మనం చాలామందికి చెప్తాము వాటర్ తాగడం చాలా మంచిది, కానీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని డైల్యూట్ చేసే లెవెల్లో తాగకూడదు.
ఈ డాక్టర్ చెప్పారు 1.5 లీటర్ తాగమని, వాళ్ళు చెప్పారు 2 అంటే, బట్ మనం మన ఆయుర్వేదిక్ పరంగా చూసుకున్నప్పుడు సూర్యుడితో పాటు మన లోపల ప్రతి వ్యవస్థ నడుస్తూ వెళ్ళి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కావచ్చు, రసాయన చర్యలు కావచ్చు, మెల్లమెల్లగా నడుస్తూ ఉంటాయి. చాలామంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని మీరు అడగండి, వాళ్ళు లేట్గా లేస్తారు. ఓకే మ్యామ్. ఎవరు కూడా 4:30, 5కి లేసి 9:30, 10 వరకు పడుకొని టైంకి తిన్న వాళ్ళు ఎవ్వరూ కూడా వెయిట్ ఎక్కువ ఉండరు, మోస్ట్లీ ఉండరు. జెనెటికల్గా ఏదైనా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అట్లా, కానీ సరైన లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి సరిగ్గా ఉన్న వాళ్ళకి ఎవరికీ ఉండదు. ఎందుకు అనంటే వాళ్ళ డైజెషన్ వాళ్ళ ఇవన్నీ కూడా ప్రాపర్గా నడుస్తాయి కాబట్టి. నిజంగా మ్యామ్, ఈరోజు అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే మనం చేసే తప్పులు ఏంటి, అట్ ద సేమ్ టైం ఏం చేస్తే మనం ఈ ప్రాబ్లమ్స్ బయటపడతాం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.